Students, next class is maxima minima. Maxima minima application of differentiation లో one of the part. ఈ సెట్లో మినిమం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎంసెట్లో కూడా సేమ్. ఫస్ట్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ ఫంక్షన్ కన్సిడర్ చేస్తే లెట్ d denote a. Let d denote the domain. D denote the domain of a real valued function. D is the domain of the real valued function. D is domain of the real valued function అయితే ఫస్ట్ కండిషన్ ఫర్ ఆల్ ఎక్స్, ఫర్ ఆల్ ఆర్ ఫర్ ఎవ్రీ ఎక్స్ అంటే ఏ వాల్యూస్ అయినా ఫర్ ఆల్ x1, x2 బిలాంగ్స్ టు డి. డి మీన్స్ డొమైన్. డీలో x1, x2 ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తే మనకేముంటుంది, x1 గ్రేటర్ దెన్ x2 ఈక్వల్ టు ఇంప్లైస్ f of x1 less than or equal to f of x2 ఎగ్జిస్ట్ అవుతాయి. f of x1 less than or equal to x2, then the function is f is said to be increasing function in D. ఇదే కండిషన్లో చూడండి, ఇందులోనే సెకండ్ వన్ ఫర్ ఆల్ x1, x2 బిలాంగ్స్ టు D. Similarly x1 less than x2 by implies f of x1 less than f of x2. Then f is said to be strictly increasing function. Strictly increasing function in D. Strictly less than or equal సింబల్ ఉంటే జస్ట్ ఇంక్రీజింగ్, లెస్ దాన్ సింబల్ ఉంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. కన్ఫామ్గా ఇంక్రీజింగ్ మాత్రమే అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ కావచ్చు, ఈక్వల్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫర్ ఆల్ x1, x2 బిలాంగ్స్ టు D. కన్సిడర్ చేస్తే x1 లెస్ దెన్ x2, x1 less than s2, f of x1 greater than or equal to f of x2. f of x1 greater than or equal to equal is called f is a decreasing function. On D. Then ఇందులోనే మళ్ళీ f of x1, x2 belongs to D. D nothing but any interval values. x1 less than x2, f of x1 greater than f of x2. f of x1, x2 belongs to D. x1 less than x2, f of x1 greater than x2 is a strictly decreasing function. For example, we take example sin x is decreasing. So sin x is increasing. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, in 0 to pi/2 is the increasing function. For next cos x is decreasing. In 0 to pi/2. Same functions x1 less than x2, 0 కంటే pi/2 వాల్యూ హైయెస్ట్. బట్ ఫంక్షన్లో సబ్మిట్ చేసినప్పుడు ఏంది, కండిషన్ చేంజ్ అవుతుంది. మోనోటోనిక్ ఫంక్షన్ is a function which is increasing or decreasing in its domain. Domain means interval values, is called మోనోటోనిక్ ఫంక్షన్. మోనోటోనిక్ అంటున్నామంటే కన్ఫామ్గా అది ఇంక్రీజ్ అన్నా కావాలి, డిక్రీజ్ అన్నా కావాలి, ఏదైనా ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అయినా దట్ ఈస్ ఏ మోనోటోనిక్ ఫంక్షన్. ఈస్ ఇఫ్ f dash of x greater than or equal to 0 ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు a, b అంటే x తీసుకునేది ఎందులో ఉండాలి, a, b లిమిట్లో ఎగ్జిస్ట్ అయినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే ద ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. in a comma b అని మీన్, ఇంక్రీజింగ్ in a comma b. ఇందులోనే సెకండ్ వన్, ఇఫ్ f dash of x
greater than 0 for all x belongs to a comma b, for all x belongs to a comma b. if ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, గ్రేటర్ దెన్ వచ్చింది, స్ట్రిక్ట్లీ increasing in a comma b. Next third one is if f of dash of x less than or equal to 0 for all x belongs to a comma b. ఇప్పుడు ఏమవుతుంది, f is decreasing function. Fourth one is if f dash of x just less than 0 వస్తే that is the strictly decreasing function. Strictly increasing, strictly decreasing. ఐడియా ఉంచుకోవాలి. ఇన్కేస్ థియరిటికల్ క్వశ్చన్స్ ఇస్తే యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ పాయింట్ చూసుకోండి. ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 when f is increasing at x is equal to what? A. At x is equal to a. And if f dash of a less than 0 వచ్చింది అనుకోండి, then f is decreasing at x is equal to a అన్నట్టు. at x is equal to a. డిక్రీజింగ్ అంటే ఇంక్రీజ్ అయ్యాక ఏ వాల్యూ వద్ద డిక్రీజ్ అవుతుంది, ఏ వాల్యూ సబ్మిట్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుందని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు x is equal to a సబ్మిట్ చేస్తాం. ఇన్కేస్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి, వాల్యూ డిఫరెన్షియేషన్ చేశాక దట్ ఈస్ ద ఇంక్రీజింగ్ వాల్యూ, లెస్ దెన్ వస్తే డిక్రీజింగ్ వాల్యూ. ఓకే. వన్ స్టేషనరీ పాయింట్స్. Stationary points. If f dash of a equal to 0, then y is equal to f of x is said to be stationary at x is equal to a. f of a is called the stationary value of f at x is equal to a. Here అంటే ఇక్కడ a కామా f of a అంటే ఫంక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ తీసుకుంటున్నాం. ఆ వాల్యూని ఫంక్షన్లో సబ్మిట్ చేస్తే విగితే సమ్ ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏలో సబ్మిట్ చేస్తే ఆ ఆన్సర్ రెండు కలిపితే ఏమవుతాయంటే దట్ ఈస్ కాల్డ్ స్టేషనరీ పాయింట్స్ ఇన్ ఎఫ్. ఇట్స్ కాల్డ్ స్టేషనరీ పాయింట్స్. అంటే ఏ వాల్యూ తీసుకుంటాం ఆ వాల్యూను ఇచ్చిన గివెన్ ఫంక్షన్లో సబ్మిట్ చేస్తే వచ్చే ఫంక్షన్ వాల్యూ అండ్ స్టేషనరీ పాయింట్ రెండు కలిపితే ఉంది టోటల్ స్టేషనరీ పాయింట్స్. నెక్స్ట్ క్రిటికల్ పాయింట్. If f dash of a equal to 0, if f dash of a is equal to 0 does not exist, then f of x is said to have a critical point at x is equal to a. Critical point at x is equal to a. టూ డెరివేటివ్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, సెకండ్ డెరివేటివ్, థర్డ్, ఇట్లా ఎంత డెరివేటివ్ వరకు ఉంటాయి. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ చూస్తే if f dash of x changes signs from negative to positive at a, then f has a local minimum or relative minimum at a.
రిలేటివ్ మినిమం ఎట్ ఇన్ కేస్ మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేంజ్ చేస్తాం అంటే సైన్స్ చేంజ్ అవుతాయిగా వచ్చే సపరేట్ రూట్ ఫ్యాక్టర్స్ వచ్చిన సైన్స్ నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తున్నాయి, పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తున్నాయి. నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే దట్ ఈస్ ద రిలేటివ్ మినిమం ఎట్ ఏ. ఇందులోనే సెకండ్ కండిషన్ ఏమవుతుంది, ఇట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ changes signs from పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు నెగిటివ్ ఎట్ ఏ వాల్యూ సబ్మిట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్ళాయి అనుకోండి, పాజిటివ్ నెగిటివ్ అంటే అయితే ఎఫ్ యాజ్ ఏ లోకల్ ఎఫ్ యాజ్ ఏ లోకల్ ఎఫ్ హ్యాజ్ ఏ లోకల్ మ్యాక్సిమం ఆర్ రిలేటివ్ మ్యాక్సిమం. అంటే రిలేటివ్ మ్యాక్సిమం అన్నా లోకల్ మ్యాక్సిమం అన్నా బోత్ ఆర్ ది సేమ్. లోకల్ మ్యాక్సిమం ఎట్ ఏ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయడానికి వాల్యూస్ మ్యాక్సిమం యూజ్ చేసే ఆర్డర్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. సెకండ్ డెరివేటివ్ టెస్ట్. Second derivative test. If f dash of a equal to 0, f double dash of a less than 0, then f has a local maximum at x is equal to local maximum at x is equal to అంటే f dash of a 0 అయితే ఏమవుతుంది, f double dash of a is equal less than 0 అయితే దట్ ఈస్ ఏ at x is equal అయితే లెస్ దెన్ సబ్మిట్ చేస్తే దట్ ఈస్ ఏ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. లెస్ దెన్ కండిషన్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఆర్డర్ చేస్తే దట్ ఈస్ అ మ్యాక్సిమం. థర్డ్ కండిషన్ వస్తే ఇఫ్ f dash of a తీసుకుంటాం ఈక్వల్ 0 తీసుకుంటే f double dash of a గ్రేటర్ దెన్ 0 వచ్చింది కదా, దిట్ ఈస్ ద మినిమం వాల్యూ. లెస్ దెన్ వస్తే మ్యాక్సిమం, గ్రేటర్ దెన్ వస్తే మినిమం. ఇలాగే ఎంత డెరివేటివ్ వరకు చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసి ఇక్కడ వరకు కాన్సెప్ట్ ఎనఫ్. దీని మీద కొన్ని ప్రాబ్లమ్ చూద్దాం. మ్యాక్సిమం బేసిక్ ప్రాబ్లమ్ కొన్ని మ్యాక్సిమం ఉన్న మెథడ్స్ చెప్పేస్తాను. దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x³ మైనస్ 15x² ప్లస్ 36x ప్లస్ 5 ఈజ్ decreasing in option A is equal to 1, 2, option B is equal to 2, 3, option C is equal to minus infinity, 2, option D is equal to 3, infinity. ఇక్కడ అప్లై చేస్తే మనకేమన్నాడు, డిక్రీజింగ్ ఫంక్షన్ అన్నాడు. డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 ఆర్ గ్రేటర్ దెన్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ less than 0 is the decreasing. Okay, less than or equal to 0 decreasing function అన్న. డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, దాన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వన్ టైం డెరివేటివ్ 6x². ఓకే, 6x² మైనస్ 30x ప్లస్ 36 ప్లస్ 0. మనకేంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి టేక్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. హియర్ వి సబ్మిట్ 6 కామన్ తీస్తే ఏమవుతుంది, x² మైనస్ 5x ప్లస్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. వీడియోది ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ అప్లై చేయండి. ఫ్యాక్టరైజేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, 1 into 6 x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఆఫ్ కామన్ తీస్తే x మైనస్ 2 x మైనస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. హియర్ x మైనస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే ఒకటేమవుతుంది, greater than or equal to 0, less than or equal to 0. Here point is equal to what? Option B is the right one. Decreasing in when x minus 2, x minus 3. Question number 2. Apply the set of values of x. The set of values of x for which f of x is equal to 2x³ minus 9x² plus 12x plus 10 is increasing is అన్నారు. ఆప్షన్ A is minus infinity to infinity, option B is 1, 2, option 3 is minus infinity 1 union to 2, infinity, option C is 1, 2.
ఆప్షన్ సి ఈస్ 1, ఇంతకుముందు ప్రాబ్లం డిక్రీజింగ్, ఇక్కడ ఇంక్రీజింగ్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కన్సిడర్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కన్సిడర్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2x³ means 6x² 9x² means 18x plus 12x value is equal to 12 plus 0. Condition is equal to what? Increasing function greater than 0. So 6x² అంటే ఇంకా 6, 18, 12 అంటే we common the 6. x² minus 3x plus 12 greater than 0. ఓకే, గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 కన్సిడర్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ 0 కన్సిడర్ చేస్తే వాల్యూస్ ఏం కన్సిడర్ చేయొచ్చు మనం? x², సారీ హియర్ వి రైట్ 2 ఓన్లీ, దట్ ఈస్ మై మిస్టేక్. 12 అంటే 6 కామన్ తీస్తే 2 వస్తుంది. సో x² మైనస్ x మైనస్ 2x ప్లస్ 2 గ్రేటర్ దెన్ 0. నేను అప్లై చేస్తా ఫ్యాక్టరైజేషన్ అప్లై చేస్తాను. ఒక ఫ్యాక్టరైజేషన్ వచ్చి ఫస్ట్ x² కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాను 2. మిడిల్ వాల్యూ x కోఎఫిషియంట్ తీసుకుంటే -3. మల్టిప్లై చేస్తే 2 ఎగ్జిస్ట్ కావాలి, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే 3 ఎగ్జిస్ట్ కావాలి. 2 ఫ్యాక్టర్స్ ఏంటి? ర్యాండ్ ఎప్పుడైనా చూడండి, 2 ఫ్యాక్టర్స్ 1 into 2 పాసిబుల్, 1, 2. సో 3 రావాలంటే -1 -2. ఓకేనా? x minus 1 x minus 2 x minus 1 x minus 2 greater than or equal to 0. x minus 1 x minus 2 greater than or equal to 0 వచ్చినప్పుడు కండిషన్ ఏమవుతుందంటే x minus 1 greater than 0, x minus 2 less than 0 వస్తుంది. x minus 2 less than 0. ఓన్లీ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ సింబల్ వచ్చింది. లెస్ దెన్ సింబల్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు. గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు మాత్రం చేంజ్ అయితే అది గుర్తుపెట్టుకోండి. హియర్ x minus 1 అంటే ఇక్కడ అప్లై చేసే వాల్యూస్ ఏమవుతాయంటే -∞ to 1 యూనియన్. ఇక్కడ ఏమవుతుంది? 2 to ∞ వరకు మనకు పాసిబిలిటీస్ ఉంటాయి యూనియన్ కాబట్టి. ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రేటర్ దెన్ సింబల్ వచ్చినప్పుడు ఒకటి ఇలా తీసుకుంటాం. లెస్ దెన్ సింబల్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. 3 ఇస్ ద కాన్సెప్చువల్ క్వశ్చన్. f of x is equal to mod x is increasing. Option A is -∞ to +∞. Option B is -∞ to 0. Option C is 0 to ∞. Option D is -∞ -1. Option D is -∞ -1. మనకి ఏమి ఇచ్చిండు? ఫంక్షన్ f of x is equal to mod x ఇచ్చిండు. f of x is equal to mod x అంటే mod x వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి? పాజిటివ్గా ఉంటాయి. అంటే మనకు ఫంక్షన్లో x1, x2 బిలాంగ్స్ టు ఎందులో తీసుకోవచ్చు? 0 to ∞ కన్సిడర్ చేయొచ్చు. 0 to ∞ కన్సిడర్ చేస్తే x1 గ్రేటర్ దెన్ x2 తీసుకుంటే ఏమవుతుందమ్మా? f of x1 గ్రేటర్ దెన్ x2a వస్తుంది. రీజన్ ఏంటంటే x1 లెస్ దెన్ x2 కన్సిడర్ చేస్తే రీజన్ ఏంటి? 0 to mod x అనే వాల్యూస్లో ఏమి సబ్మిట్ చేసినా 0 to ∞ మధ్యలో రిజల్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? సి ఈజ్ ద ఆప్షన్. డైరెక్ట్ నెగిటివ్ వాల్యూ తీసుకుంటే రివర్స్లో తీసుకునేవాళ్ళు. ఆప్షన్ ఇఫ్ 15 less than x less than 30, then f of x equal to mod of x minus 15 plus mod of x minus 30 is. Option A is increasing. Option B is decreasing. Option C is constant. Option D cannot be estimated. ఇక్కడ చూసుకుంటే మనకేమి ఇచ్చిండు? 15 less than x less than 30 అన్నాడు. 15 less than x less than 30. 15 less than x less than 30 ఉంటే దాని అర్థం ఏంటి? మనం ఈ వాల్యూస్ కన్సిడర్ చేసిన x1, x2 కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది? బిలాంగ్స్ టు 15, 30. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ x 15 కన్సిడర్ చేస్తే 0 వాల్యూ అయిపోతుంది. ఏమవుతుంది? -15 నథింగ్ బట్ ఏముంది? +15 ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ f డాష్ ఆఫ్ x చేసిన ఏమవుతుంది? x డిఫరెన్షియేట్ చేస్తే x వస్తుంది, 0 అవుతుంది. x వస్తుంది, 1 వస్తుంది. 1 + 1 2 ఎగ్జిస్ట్ అవుతుంది. డిక్రీజింగ్ కాబట్టి సో ఫంక్షన్స్ అనేటివి ఇక్కడ చేంజ్ కావు. కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? f of x1 less than f of x1 equal to x2 వస్తుంది. కావాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ కూడా 30 చెప్పండి. 30 - 15 వస్తుంది. మోడ్ ఆఫ్ ప్లస్ 30 - 30 వాల్యూ ఎంత? 30 - 15 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 15 ఎగ్జిస్ట్ అయిందా? అదే ఫర్ ఎగ్జాంపుల్ 15 సబ్మిట్ చేస్తే 15 - 15 ప్లస్ 15 - 30, సో 0 ప్లస్ 15 - 30 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్?
-15 mod 15 ఉంటే 50 అంటే ఏ వాల్యూ సబ్మిట్ చేసినా x1 సబ్మిట్ చేసినా x2 అంటే 15 సబ్మిట్ చేసి 31 సబ్మిట్ చేసిన ఏం వాల్యూస్ వస్తున్నాయి సేమ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ద కాన్స్టాంట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ద మ్యాక్సిమమ్ ఆఫ్ f of x is equal to log x by x square is less than 0 occurs at x is equal to 0. Option A is equal to e, option B is equal to root e, option C is equal to 1 by e, option D is equal to 1 by root e. అయితే ఇక్కడ మనకి ఏమన్నా మ్యాక్సిమం వాల్యూ అక్కర్ అవుతుందని అంటే లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ను మనం సింప్లిఫై చేయాలి. అంటే ఏం చేయండి, మ్యాక్సిమం మినిమం అంటే 1 టైం డెరివేటివ్ చేస్తే వాల్యూ తెలుస్తుంది. 1 టైం డెరివేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది లాగ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ను లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ని ఏం చేయొచ్చు మనం, ఏమవుతుంది మనకు యూ బై వి మెథడ్ అప్లై చేస్తాం. యూ బై వి అంటే ఏంటి ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఈజ్ 1 బై ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఈజ్ కూడా 2x. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనం ఎక్స్ కామన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ గిట్ క్యాన్సిల్ టోటల్ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ 2 లాగ్ ఎక్స్ బై ఎక్స్ పవర్ 4 ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్. అయితే మనకేంటి మ్యాక్సిమం అన్నారు, మ్యాక్సిమం అయినా మినిమం అయినా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేస్తేనే మనకు ఎట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది, అది మ్యాక్సిమం మినిమమో తెలుస్తుంది, కానీ మనకి ఎలాగో మ్యాక్సిమమే అన్నాడు కాబట్టి ఏమవుతుంది ఎక్స్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ వాట్ 1 మైనస్ 2 లాగ్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ వాట్ 0. ఎక్స్ క్యూబ్ ఈజ్ 0 అయితే 1 మైనస్ 2 లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 0. హియర్ 2 log x is equal to 1. 2 log x is equal to what 1. 2 log x is equal to 1 కన్సిడర్ చేస్తే చూడండి log x is equal to 1 by 2. ఐడియా ఉందో లేదు, ఏ పవర్ n is equal to ఏ పవర్ x is equal to n కన్సిడర్ చేస్తే x is equal to what log n బేస్. ఇది ఏమంటాం బై ఇంప్లైస్ అంటాం, నెసరీ సఫిషియెంట్ కండిషన్. అంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ కన్సిడర్ చేస్తే ఉంది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ ఒక నెంబర్ కన్సిడర్ చేస్తే లాగార్థం 10th క్లాస్లో ఉంటుంది మీకు బేసిక్స్. అదే డిప్లొమాలోకి అయితే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఉంటుంది. ఓకే, సో ఇంటర్ వాళ్ళకు ఉండదు, ఫస్ట్ 10thలోనే ఉంటుంది వాళ్ళకి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎన్ బేస్ ఏ సేమ్ ఇందులో కన్వర్ట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది బేస్ కామన్గా ఈ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ లాగార్థమ్స్ ఉంటే ఒకటి ఈజ్ ద న్యాచురల్ లాగార్థం, ఒకటి ఈజ్ ద కామన్ లాగార్థం. న్యాచురల్ లాగార్థం ఏమో ఈ వాల్యూ ఉంటుంది, కామన్ లాగార్థం మీద ఆల్వేస్ బేస్ ఈస్ 10. ఇయర్ పంతొమ్మిది ఏం చేస్తుంది ఈ పవర్ 1/2. సో వీ గెట్ ఎక్స్ పవర్ 1/2 అంటే ఈ పవర్ 1/2 నథింగ్ బట్ రూట్ ఈ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ 6th one, ద మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4/x+2 ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ -1, ఆప్షన్ బి ఈజ్ -2, ఆప్షన్ సి ఈజ్ 1, ఆప్షన్ డి ఈజ్ 2. మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, మినిమం వాల్యూ ఫైండ్. ఇంతకుముందు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేయండి, ఎప్పుడు ఎట్ అన్నప్పుడల్లా ఇదే పరిస్థితి, పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఎట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కూడా ఏమవుతుంది డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 అవునా. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తా అంటే యూ బై వి అప్లై చేస్తున్నా. యూ బై వి అప్లై చేస్తే x+2 ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ కూడా 0 -4 ఆఫ్ 1 + 0 బై x+2 whole square. Okay, f dash of x equal to 1 plus this 0 means nothing but -4 by x+2 whole square. x+2 whole square మనకేంటి f dash of x equal to 0 అయితే కాన్స్టెంట్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతుంది. f dash of x equal to 0, f dash of 0 అంటే 1 -4 by x+2 whole square equal to 0. We get 1 equal to 4 by x+2 whole square. So x+2 whole square equal to what 4. x+2 whole square is equal to value is equal to how much 4. x+2 whole square value is equal to x+2 equal to plus or minus 2. x+2 is equal to plus or minus 2. x+2 is equal to plus or minus 2 is the value is equal to what, value is equal to what, x is equal to value is equal to ఏమవుతుంది 0 అయింది. 2 సప్లై చేస్తే -2 అయింది, -2 -2 -4 అయితే ఒకటి 0 అయింది. అంటే ఎక్కడ 0 అవుతుంది 0 వచ్చింది. బట్ మనకు ఎట్ అని అడగలే క్వశ్చన్,
ఎట్లా అని అడగలేదు కాబట్టి మనం ఏం చేయాలి, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్. మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ అనేది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాం. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకొని 1 అంటే ఏమవుతుంది 0. మళ్ళీ అగైన్ వి అప్లై ద యూ బై వి మెథడ్. యూ బై వి మెథడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ డెరివేటివ్ ఇస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 4. ఇక్కడ అప్లై చేస్తే ఏముందమ్మా, ఇది టోటల్ 0, 4 2 జా 8 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 4. 4 క్యూబ్ కి క్యాన్సల్ అయ్యి 8 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్. సో ఇయర్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఇప్పుడు ఎటు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 0 సబ్మిట్ చేయండి. 8 బై 2 క్యూబ్, 8 బై 2 క్యూబ్ ఎగ్జిస్ట్ అవుతుంది. 8 బై 2 క్యూబ్ వస్తే 8 బై 8 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. వాల్యూ ఏంటి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది మనకు, గ్రేటర్ దెన్ 1 వచ్చింది. సో మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ సి. మినిమం వాల్యూ ఈజ్ సి. let f of x is equal to x cube minus x square plus 12x plus minus 33. Then at x is equal to f of x as option A is a maximum, option B is a minimum, option C is both maximum or minimum and minimum, option D is neither maximum or nor minimum. ఓకేనా, నార్ మినిమం. ఇక్కడ అప్లై చేస్తే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 3. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే వాల్యూస్ ఏమవుతుంది, 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 12. ఓకే, మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే మినిమం మ్యాక్సిమం అని ప్రూవ్ చేయాలి. అయితే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్, 6x మైనస్ 2. ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ సబ్మిట్ చేస్తే వచ్చేటి ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటే ఎట్ అనేది 2 పాయింట్స్ ఉన్నా అవి 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ వస్తే ఒకటి మ్యాక్సిమం అవుతుంది, ఒకటి మినిమం వాల్యూని గెట్ చేయడానికి అవుతుంది. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ చేస్తే ఆ కండిషన్ ఈ 2 దగ్గర మ్యాక్సిమం అవుతుందా మినిమం. సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 2 సబ్మిట్ చేస్తుంది, 6 ఆఫ్ 2 మైనస్ 2. సో 12 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 10. 10 ఎగ్జిస్ట్ అవుతుంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 10 అంటే ఏంటి, 0 కంటే హైయెస్ట్ వాల్యూ కదా. సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 వచ్చింది. గ్రేటర్ దెన్ కండిషన్ వస్తే ఏంటి, గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి మినిమం, లెస్ దెన్ వస్తే మ్యాక్సిమం. సో ఈజ్ ఏ మినిమం వాల్యూ. నెక్స్ట్ 8th క్వశ్చన్, the maximum value of x cube minus 3x in the interval 0, 2 is option A is minus 2, option B is 0, option C is 2, option D is what 1. అబ్జర్వ్ చేస్తే మనకేమైంది, మ్యాక్సిమం వాల్యూ అన్నాడు. మ్యాక్సిమం వాల్యూ అంటే మనకి ఇక్కడ కండిషన్ రెఫరెన్స్ చేయాలి. ఏదో జస్ట్ ఒక ఇంటర్వెల్ ఇచ్చిన, ఆ ఇంటర్వెల్ ఏముంది, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 0, 1.5, 2 ఇట్లా 1.6 ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి 1 2 0. మనం ఫస్ట్ ఏం చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఫంక్షన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x. డిఫరెన్షియేషన్ చేస్తే ఉంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 3. మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటాం ప్రతిసారి అంతే. సో 3x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ 0, 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఎందుకు 3 3 గెట్ క్యాన్సిల్ అయితే అక్కడ 1 ఉంటుంది. స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే x ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ వీక్ -1 తీసుకోవద్దు, ఎందుకు మనకు 0 to 2 వరకే ఇచ్చిన ఇంటర్వెల్. ఇది మళ్ళీ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఇన్ బిట్వీన్ ఇంక్లూడింగ్ 0 to ఇన్ బిట్వీన్ వాల్యూస్ ఉంటాయి. అవుట్ సైడ్ ఎగ్జిస్ట్ కావు, నైబర్హుడ్ పాయింట్స్ ఎగ్జిస్ట్ కావు కాబట్టి సో ప్లస్ ఆర్ మైనస్ 1 తీసుకుంటాం. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఎఫ్ ఆఫ్ 0 సబ్మిట్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ 0 ఏంటంటే ఈ ఫంక్షన్లో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే 0 మైనస్ 0 ఎంత 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 సబ్మిట్ చేస్తాను, 1 వచ్చింది, ఇందులోనే సబ్మిట్ చేయండి. 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత -2. ఎఫ్ ఆఫ్ 2 సబ్మిట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 2 సబ్మిట్ చేస్తే 2 క్యూబ్ మైనస్ 3 ఆఫ్ 2 వాల్యూ ఎంత 8 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఫంక్షన్ ఏమన్నాడు, మ్యాక్సిమం వాల్యూ అన్నాడు. మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1
f of 2, f of 0, f of 1, f of 2, f of 0, f of 2 అంటే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది థర్డ్ మ్యాక్సిమం వాల్యూ f of 2 చేస్తేనే కదా వచ్చింది మనకు. సో ఫంక్షన్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2 ఈజ్ ద ఆన్సర్. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 2 ఈజ్ ద ఆన్సర్. the greatest value of sin cube x plus cos cube x in 0 to pi by 2 is option A is 1, option B is 2, option C is 3, option D is equal to what? 4. Option D equal to 4. Similarly we take above the equation. F of x is equal to what? Sin cube x plus cos cube x. One time derivative just f dash of it. Sin cube derivative is 3 sin square x. Again divided x of sin x is equal to what? Cos x. 3 cos square x. Again divided x of cos x is sin x. Which type of sin x? Negative sin x. నెగిటివ్ sin x అయితే మనం తీసుకోవాల్సింది ఏంటి? f డాష్ ఆఫ్ x తీసుకొచ్చారు అంటే స్టేషనరీ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ 0 to 5 ఇచ్చిండు. ఇన్ కేసు అందులో ఏమైనా మిడిల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయో లేదో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? 3 sin square x ఇంటూ cos x మైనస్ 3 cos square x sin x ఈక్వల్ టు వాట్? 0. we కామన్ ది 3 sin x ఇంటూ cos x. ఓకే, we get the here sin x, here we get cos x ఈక్వల్ టు 0. ఈ 3 sin x cos x డాట్ నుంచి 0 బై సంథింగ్ వస్తుంది కాబట్టి 0 అవుతుంది. sin x ఈక్వల్ టు వాట్? cos x. sin x cos x ఈక్వల్ అయ్యే డిగ్రీ అంటే మనం sin టీటా టైపుల్ వాల్యూస్ ఉంటాయి. sin 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. cos 30 వాల్యూ √3/2. సిమిలర్లీ అలాంటి వాల్యూస్ ఎక్కడ ఈక్వల్ అవుతాయి? సో sin π/4 ఈజ్ ఈక్వల్ టు cos π/4. అంటే మనకి ఇప్పుడు ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయి? 3 ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఫస్ట్ 0, నెక్స్ట్ π/4, నెక్స్ట్ ఏంటిది π/2. ఫస్ట్ f ఆఫ్ 0 సబ్మిట్ చేస్తాను. sin క్యూబ్ 0 ఎంత? 0. cos క్యూబ్ 0 ఎంత? 1. అంటే f ఆఫ్ 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. f ఆఫ్ π/4 సబ్మిట్ చేస్తాను. f ఆఫ్ π/4 సబ్మిట్ చేస్తే cos క్యూబ్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. cos క్యూబ్ x వాల్యూ ఏమవుతుంది? π/2 సబ్మిట్ చేస్తే π/4 cos క్యూబ్ x సబ్మిట్ చేస్తే π/4 ఎంత? 1/√2 హోల్ క్యూబ్ ప్లస్ 1/√2 హోల్ క్యూబ్, 1/√2 హోల్ క్యూబ్ ప్లస్ 1/√2 హోల్ క్యూబ్. ఓకే, అలాగే రాసేసాను, నో ప్రాబ్లం. f ఆఫ్ π/2 ఈజ్ ఈక్వల్ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? ఇది వాల్యూ ఈజ్ 1, దిస్ వాల్యూ ఈజ్ 0. ఓకేనా, వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 1. π/4 ఎందుకు వాల్యూ? 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 1/2 హోల్ క్యూబ్ అని క్యూబ్ రూట్ ఆఫ్ 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ 0.1414 అంటే 0 కన్నా చాలా తక్కువ. మన క్యూబ్ రూట్ అంటే ఇంకా డిక్రీజ్ అవుతుంది. డినామినేటర్ వాల్యూ ఎంత డిక్రీజ్ అయితే వాల్యూ ఇస్తుంది? టోటల్ 1 కంటే లెస్ దెన్ ది వాల్యూ 1 ఉంటుంది. ఓకే, లెస్ దెన్ 1 ఉంటుంది కాబట్టి నేను కన్సిడర్ చేయలేదు. సో మ్యాక్సిమం ఏంటి? గ్రేటెస్ట్ వాల్యూ అంటే నథింగ్ బట్ మ్యాక్సిమంలో f ఆఫ్ 0, f ఆఫ్ π/4, f ఆఫ్ π/2 సబ్మిట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత మనకు? 1 కదా, మ్యాక్సిమం వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 10th one, if the sum of two positive numbers is 18, then the maximum value of their product is, then the maximum value of product is. So option A is 81, option B is 85, option C is 72, option D is equal to 80. Option D equal to what? 80. The sum of two numbers is equal to 18 ఇచ్చిండు. then the maximum value sum of two numbers ఎప్పుడు ఇచ్చిన 18 అంటే కన్ఫామ్ అందులో వన్ నెంబర్ ఈజ్ 9, అనదర్ వన్ కూడా 9. మనకేం చేశాను? మ్యాక్సిమం ప్రోడక్ట్ చేయమన్నాడు. సో 9 9s హౌ మచ్? 9 9s 81. ఆప్షన్ ఏ ఇస్ ద మ్యాక్సిమం ఇలాంటి వచ్చినా చేయండి, లేకపోతే మళ్ళీ లైక్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ లెట్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 18 అని కన్సిడర్ చేయాలి. వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ ఎక్స్ కన్సిడర్ చేసి, ఓకేనా. మళ్ళీ 18 మైనస్ ఎక్స్ సమ్ చేయడం. ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి x ఇంటూ వై, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏంటి? 1 ఈజ్ y x ఇంటూ వై. ప్రోడక్ట్ తీసుకున్నాం అంటే x ప్లేస్లో y ప్లేస్లో
ఎక్స్ ఇంటూ 18 - x తీసుకొని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ప్రూవ్ చేసి అది లెంతీ మెథడ్. ఇది మ్యాక్సిమం ఒక సమ్ అని ఇచ్చిందంటే 8 ఉంటుంది, 18 ఆఫ్ చేసేయండి, 2 ఈక్వల్ వాల్యూస్ వస్తాయి. ఒకటి ఎక్స్, ఫస్ట్ వాల్యూ ఎక్స్ వస్తుంది, సెకండ్ వాల్యూ కూడా అదే వస్తుంది. కావాలంటే చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మెథడ్. 11th one, the sum of two positive numbers is 20 if the sum of their squares is minimum, then one of the number is option A is 6, option B is equal to 4, option C is equal to 10, option D is equal to 8. అంటే రెండు నెంబర్స్ని సమ్ చేస్తే ఎంత 20. అందులో ఒక నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటిది? ఆప్షన్ సి ఇస్ ద 10. ఎందుకు ఆఫ్ చేయండి, 20లో సగం ఎంత 10, 2 నెంబర్స్ ఏంటి 10 + 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 12th one, if a greater than 0, b greater than 0 and a plus b is equal to pi/3, then the maximum value of tan a into tan b is tan a into tan b. Option A is 1/√3, option B is 1/3, option C is 3, option D is equal to what? √3. Option D is equal to √3. Then a greater than 0, b greater than tan a plus b is equal to ఎంత pi/3. then tan a into tan b వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. a ప్లస్ b నెంబర్స్ ఇచ్చింది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ ఎంత pi/3. సో a ప్లస్ b pi/3 అంటే ఎంత డిగ్రీస్ మనకు 60 degrees కదా. సో a ఈజ్ ఈక్వల్ టు 30, b ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకోండి. ఓకేనా, సింపుల్ మెథడ్. లేకపోతే మళ్ళీ లెంత్ మెథడ్ ఎందుకు అవసరంగా వేస్ట్ ఆఫ్ టైం. లేకపోతే లెంత్ మెథడ్ అంటే tan a is x ఈజ్ ఈక్వల్ టు f(x) tan a into tan b తీసుకోవాలి, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. లెంత్ a ఈజ్ ఈక్వల్ 30, b ఈజ్ ఈక్వల్ సంథింగ్. tan a into tan b ఈక్వల్ టు tan 30 into tan 30. tan 30 value is equal to how much? 1/√3. Again tan 30 also 1/√3. So 1/√3 whole square. 1/√3 whole square. 1/√3 whole square is 1/3 is the option. B is the right answer. Question 13th is the minimum value of 16 cot x plus 9 tan x is 15 cot x plus 9 tan x is. Option A is equal to 12, option B is 6, option C is 24, option D is equal to how much? 25. సో దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. మినిమం వాల్యూ ఆఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వాల్యూ ఆఫ్ a cot x plus b tan x equal to 2 into under root ab. So here a value is equal to how much? 16. B value is 9. Apply the 2 into 16 into 9. So 2 into √16 value is equal to how much? 4. √9 value is equal to 3. 4 2s are 8. 8 3s are 24. Answer is equal to how much? Option C is the right answer. That is the shortcut value. A cot x plus b tan x is equal to 2√ab. లేకపోతే మళ్ళీ సేమ్ మినిమం వాల్యూని చేయరాదని కాదు, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసి f'(x) is equal to 0 తీసుకొని చేయండి. లేదంటే అలా కూడా జస్ట్ చేస్తుంది. x and y are two positive numbers such that xy is equal to product of xy is equal to numbers ఎంత 1. Then the minimum value of x plus y is option is equal to 4, option is equal to 1/4, option C is equal to 1/2, option D is equal to how much? 2. నేనేం చెప్పాను, ఎక్స్ అండ్ వై 2 నెంబర్స్ ఎప్పుడు తీసుకున్నా వాటి ఏమంటారు ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. 10 18 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 అయిందంటే ఎన్ని పాసిబుల్? 1 into 1 ఈజ్ ఈక్వల్ టు మచ్ 1. అంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 1, వై ఆల్సో ఈక్వల్. బోత్ ఆర్ ఈక్వల్ ఉండాలి కన్ఫర్మ్ సమ్ చేస్తే. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన టర్మ్ అంటే ఎక్స్ ఇంటూ వై. సో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, two sides of a
two sides of a triangle. Two sides of a triangles are given. Two sides of a triangles are given if the area of the triangle is maximum, then the angle between the given sides is option A is equal to 45 degrees, option B is equal to 30 degrees, option C is equal to 60 degrees, option D is equal to how much? 90 degrees. Option D is equal to సార్ గివెన్. ఇప్పుడు మనకి ఏం చేసిండు, టూ యాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ఎనీ ట్రయాంగిల్. సో టూ యాంగిల్స్ ఇచ్చిండు అన్నట్టు, టూ యాంగిల్స్ ఆర్ గివెన్. మనకు ఇఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ మ్యాక్సిమం, రెండు యాంగిల్స్ ఇచ్చి ట్రయాంగిల్ ఈజ్ మ్యాక్సిమం అంటే ఏంది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, 1/2 ఏబి. ఆల్రెడీ ఏబి ఇచ్చేసాడు మనకు, ఇది ఏ, ఇది సి ఇవ్వలేదు అనుకుందాం. సో వి టేక్స్ సైన్ సి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2. డిఫరెన్షియేషన్ ఏంటి, d/dx ఆఫ్ సి చేసుకుంటే మొత్తం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. హాఫ్ ఇంటూ ఏబి ఈజ్ ద కాన్స్టెంట్. సైన్ సి చేస్తే ఏమవుతుంది, వి టేక్ కాస్. ఓకే, మైనస్ కాస్. టోటల్ కాస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 0. సో సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0. కాస్ ఇన్వర్స్ 0 ఎప్పుడు వస్తుందమ్మా, π/2 ఉన్నప్పుడు వస్తుంది. π/2 90 degrees ఉన్నప్పుడు కాస్ వాల్యూ 0. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 90 degrees. వి టేక్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 16. The sum of two numbers is 6. The sum of two numbers is 6. The minimum value of the sum of their reciprocals is option A is equal to 3/4, option B is equal to 6/5, option C is equal to 2/3, option D is equal to 2/5. Option D is equal to what, 2/5. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏమి ఇచ్చింది, 6. దెన్ ద మినిమం వాల్యూ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్, ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై తీసుకుందాం. నా నెంబర్ ఎంత, 6 అంటే 6/2 తీసుకుంటే ఏమొస్తుంది, 3 + 3 = హౌ మచ్, 6 వచ్చింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ 6/2 తీసుకుంటే సమ్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈక్వల్ 6 వచ్చింది. అండ్ సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ అంటే 1/x + 1/y ఈజ్ ఈక్వల్ 1/x వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, 6/2 + 1/6/2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1/6/2 అంటే 2/6 + 2/6. సో 4/6 is the value. 4/6 value is equal to how much, 2 3s are, okay, 2 2s are 2 3s. Answer is 2/3. Option C is the right answer.